పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ జనరల్ సెక్రటరీ కోట్న విజయ్ నేను మరియు తుడుందెబ్బ జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు కో విజయ్ గారు అలాగే మండల నాయకులు విరాట్ గారు ఈరోజు మేము ఆసిఫాబాద్ పట్టణంలో ఏదైతే తుడుందెబ్బ ఆఫీస్ ఉందో ఇక్కడి నుంచి ఇలా మేము ఒక ప్రెస్ మీట్ ఇవ్వదలుచుకున్నాం. వాస్తవం ప్రెస్ మీట్ ఏంటంటే ఈ స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చి 76-77 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆదివాసీ సమాజం మాత్రం నేటి వరకు కూడా ఉద్యమ బాట పట్టుడు, రస్తా రోకోలు, కలెక్టర్ ముట్టడి, ఎంఆర్ ఆఫీస్ ముట్టడి తప్ప నేటి వరకు కూడా ఈ స్వతంత్ర భారతదేశంలో ఆదివాసులకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదనేది ఇలా కొన్ని సంఘటనలు కూడా మనం అందరం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మేము ప్రెస్ మీట్ పెట్టడం ఏంటంటే వాస్తవంగా ఆదివాసులు అంటేనే, గిరిజనులు అంటేనే ఏవైతే దట్టమైన అడవి ప్రాంతం ఉంటుందో, ఏవైతే కొండ ప్రాంతాలు ఉంటాయో అక్కడ నివసించే వాళ్ళనే ఆదివాసులు అంటారు. కానీ ఈ బాహ్య ప్రపంచానికి నేటి వరకు కూడా ఆమడ దూరంలో ఉన్న గిరిజనులు అదే విధంగా నేటి వరకు ఉన్నారంటే పార్టీల నిర్లక్ష్యమా లేకపోతే రాజకీయ నాయకుల నిర్లక్ష్యం అనేది కూడా ప్రతి ఒక్కరు మనం ఆలోచించాలి. వాస్తవంగా ఇలా ఇవన్నీ మాట్లాడడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే వాస్తవంగా ఆదివాసులకు నేటి వరకు విద్య, వైద్యం, చదువు అనేది ఏదన్నా కానీ నేటి వరకు కూడా మనం కరెక్ట్ స్థాయిలో కూడా చేరుకోలేకపోతున్నాం. ఇది ఇలా ఉండగా ఈ రోజు మేము ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాము. ఆసిఫాబాద్ పట్టణంలో ఒక ఆశ్రమ హై స్కూల్ గర్ల్స్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల కనీసం ఒక 25 సంవత్సరాలకి వెళ్ళి కోర్టు ముంగట నిర్వహిస్తుండే. కానీ ఈ రోజు ఈ సంవత్సరము అక్కడ ఉన్న ఆశ్రమ ఉన్నత పాఠశాలని మొత్తానికి క్యాన్సల్ చేయడం, దీనిలో కుట్ర ఏందనేది కూడా ఆదివాసులకు ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న పార్టీ నాయకులు కావచ్చు, ఖచ్చితంగా ఆదివాసులకు తెలియజేయవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఆదివాసులు అంటే గుట్టల్లో ఆశ్రమ హై స్కూల్స్ కానీ ఏదైనా ఉన్నాయంటే ఎక్కడైతే గుట్ట ప్రాంతాలు ఉన్నాయో లోయల్లో ఇక్కడక్కడ ఉన్నాయి తప్ప మైదాన ప్రాంతం ఒక సిటీలో కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్న గిరిజనుల ఆదివాసుల పాఠశాలను తీయడం నిజంగా ఇది బాధాకరంగా నేనైతే భావిస్తున్నా. ఇవాళ ఏమన్నా అంటే స్పోర్ట్స్ స్కూల్ మేము అక్కడ స్థాపించినాం కాబట్టి ఆశ్రమం ఉన్నంత పాఠశాల బాలికలది అక్కడ ఎందుకనే కోణంలో తీసినరా, లేకపోతే ఆదివాసులను ఎక్కడైతే గుట్ట ప్రాంతాలు ఉంటారో వీళ్ళని అటే ఉంచాలి, ఇక్కడ ఉంటే చదువుకుంటే వీళ్ళు రేపు మాకు తిరగబడతారనుకునే ఆలోచనను. కానీ ఇక్కడ ఉన్న ఏదైతే అధికార పార్టీ నాయకులు కావచ్చు, ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ కావచ్చు, ఐటీడీఏ పిఓ మేడం కావచ్చు, మీరందరూ కూడా ఖచ్చితంగా ఆదివాసుల మీద మీరు ఖచ్చితంగా ఒక కనీసం జాలి చూపెట్టవలసిందిగా నేను మీకు విన్నవిస్తున్నా. ఎందుకంటే స్పోర్ట్స్ స్కూల్ ఒకటి మీరు 100 పెట్టినా మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఉన్న 500-600 మంది ఆశ్రమం ఉన్నంత పాఠశాలలో చదువుకునే బాలికల జీవితాలను మీరు నాశనం చేసే దిశగా మాత్రం దయచేసి పోవద్దని చెప్పి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం కూడా. మేము ఇవాళ ఏదైతే డిమాండ్ ఇవాళ మేము అనుకుంటున్నామో ఆశ్రమం ఉన్నంత బాలికల పాఠశాల అక్కడనే దాన్ని నియమిస్తూ ఏదైతే బాలుర ఆశ్రమం ఉన్నత పాఠశాల జనకపూర్లో ఉందో దాన్ని ఒక మోడల్ స్కూల్ గా మీరు తీర్చిదిద్దాలి. ఆదివాసుల కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లో కనీసం ఇంటెలిజెన్స్ విద్యార్థులను అక్కడ మీరు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఉన్నది. ఇలా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరన్నా కానీ భారతదేశంలో వెనుకబడ్డ జిల్లా ఏదిరా అంటే
ఆదిలాబాద్ జిల్లా దాంట్లో ఒక ఆసిఫాబాద్ జిల్లా అనేది ఇంకా వెనుకబడ్డ జిల్లా అనేది ప్రపంచ దేశాలకు తెలుసు. మీరు ఒక పెద్ద స్థాయిలో చదువుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు మీరందరూ కూడా భారతదేశంలో వెనుకబడ్డ జిల్లాలో మీరు పనిచేసిందంటే అక్కడ ఆదివాసులకు మీరు ఏ విధంగా సహాయ సహకారం చేసిండ్రు, మీరు అక్కడ ఒక ప్రత్యేకత ఏమైనా చాటిరని అడిగితే మీరు గొప్పగా చెప్పుకునేటట్టు ఉండాలని నేనైతే భావిస్తున్నా. ఆదివాసి హక్కుల పోరాట సమితి తరఫున మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైతే బాలికల పాఠశాల ఉన్నదో కోర్టు ముంగట ఆ పాఠశాలను పునః అక్కడనే నిర్మించి అక్కడ పేద ఆదివాసీ విద్యార్థులను చదువుకునే దిశగా మీరు చేయాలి. ఈ అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా ఆశ్రమ ఉన్నత పాఠశాలని కొనసాగే విధంగా మీరు చేయాలి. అలాగే జనకపూర్ లో ఉన్న ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురా దాన్ని ఒక మోడల్ స్కూల్ గా చేసి 30 మంది 40 మంది ఒక లిమిట్ పెట్టి ఒక ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయిన వాళ్ళని అక్కడ చేయాలి. ఓకే, జనరల్ గా విద్యార్థులను ఎక్కడ చేయాలని మీరు ఆలోచిస్తే ఆశ్రమ ప్రైమరీ స్కూల్ ఏదైతే మోడ్ ఉందో లేకపోతే 8th క్లాస్ దాకా రౌట సంఘపల్లి ఉందో వట్టివాగు ఉందో అక్కడ మీరు ఒక హై స్కూల్ మీరు అక్కడ నిర్మించాలి. ఆశ్రమ ఉన్నత పాఠశాల బాలురు నిర్మించి ఎవరైతే డల్ స్టూడెంట్స్ ఉన్నారో జనరల్ అందరినీ కూడా ఆ ఆశ్రమ పాఠశాలలో మీరు చేయించుకోవాలి. కానీ ఏదైతే ఇక్కడ ఉన్న డిమాండ్ ఉన్నదో ఈ డిమాండ్ ని మీకు మేము ఇలా మేము కూడా ప్రెస్ మీట్ గా మేము తెలియజేస్తున్నాం. ఇలా తప్పకుండా కూడా మా ఆదివాసుల బాధని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, ఇక్కడ ఉన్న అధికార పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా స్పందించి తప్పని పరిస్థితుల్లో కూడా మా డిమాండ్ ని వెంటనే పరిష్కరిస్తారని చెప్పి మేమైతే ఆశిస్తున్నాం. కానీ నేటి వరకు ఉన్న రాజకీయ నాయకులకు మరి ఆదివాసుల బాధలు ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు నేటి వరకు ఎందుకు గుర్తుకు రాలి అనేది కూడా మేమైతే వాళ్ళ విజ్ఞతకి వదిలిపెడుతున్నాం. కానీ ఇంకోటి చెప్తున్నాం, మేము తప్పకుండా కూడా రేపు ఎల్లుండి కూడా కలెక్టర్ గారికి అలాగే పిఓ గారికి ఇంత ముందు కూడా అధికార పార్టీలో ఉన్న నాయకులకు కూడా మేము చెప్పడం జరిగింది. సీతకు వచ్చినప్పుడు ఖచ్చితంగా తప్పకుండా ఏవైతే మా డిమాండ్స్ ఉన్నాయో వీటిని మీరు ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పినాం మేము. అలాగే రేపు ఎల్లుండి మళ్ళీ కూడా చెప్తాం, ఒక్క 10 రోజుల దాకా ఖచ్చితంగా ఆదివాసి హక్కుల పోరాట సమితి తొడుందెబ్బ పూర్తి విశ్వాసం విధేయత తప్పకుండా కూడా ఆదివాసులు ఏదైతే ఉన్న డిమాండ్ కొత్త డిమాండ్ ని కూడా మేము చేస్తలేం. కాబట్టి తప్పకుండా కూడా మీరందరూ కలిసి ఈ 10 days లోపల ఏదైతే ఆశ్రమ ఉన్నత పాఠశాలని అదే విధంగా కొనసాగే విధంగా చేస్తారని భావిస్తూ అలాగే బాలుర ఉన్నత పాఠశాలని దాన్ని మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దుతారని చెప్పి తెలియజేస్తూ మేము తప్పకుండా కూడా విశ్వాసిస్తున్నాం. 10 రోజులు తదనంతరం ఒకవేళ మా డిమాండ్ ని మీరు పూర్తి స్థాయిలో చేయకపోతే ఖచ్చితంగా తుడుందెబ్బ ఆధ్వర్యంలో మేము మా హక్కులను ఏ విధంగా సాధించాలో ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత మేము కార్యాచరణ ప్రకటించి ఖచ్చితంగా 100% అది సాధించేదాకా కూడా వదిలిపెట్టమని చెప్పి మీకు తెలియజేస్తూ అందరికీ కూడా జై కుమ్రం భీమ్, జై కుమ్రం భీమ్, జై కుమ్రం భీమ్.